బొటన ఉంగరం చిటికిన వేళ్ళు కొన భాగాలు టచ్ చేసి ఉంచుతాం. మిగిలిన 2 వేళ్ళు కలిపి ఉంచుతాం. తిన్నగా ఉంటాయి. సైడ్ నుంచి వస్తే తిన్నగా ఉండాలి, వంకర ఉండకూడదు, తిన్నగా ఉండాలి. మరి ఈ రింగులాగా వస్తుంది. ఈ బొటన వేలు టచ్ చేసిన మిగిలిన వేళ్ళకి రింగులాగా వస్తుంది. ఈ విధంగా ఉండాలి. ఇది ప్రాణముద్ర. వాయుముద్ర ఎలా ఉంటుంది? చూపుడు వేలు మూసేసి దాని మీద బొటన వేలు మొదల భాగం దగ్గర పెట్టి బొటన వేలుతో దాని మీద ఉంచుతాం. రెండో చేయి కూడా అంతే. చూపుడు వేలు కొన భాగాన్ని బొటన వేలు మొదల భాగంలో ఉంచి దాని మీద బొటన వేలు ఉంచుతాం. మిగిలిన వేళ్ళు తిన్నగా ఉంటాయి. ఇది వాయుముద్ర. ఇది ప్రాణముద్ర. ఈ 2 ముద్రల సమ్మేళనమే ప్రాణ వాయుముద్ర. అంటే ఎలా వస్తుంది? ప్రాణముద్ర ఇలా వస్తుంది. వాయుముద్ర అన్నప్పుడు చూపుడు వేళ్ళు మూసేస్తాం. చూడండి, ముందు నుంచి ఇలా మూస్తాం. సైడ్ నుంచి వస్తే ఈ విధంగా వస్తుంది. పక్కన సైడ్ నుంచి వస్తే, వెనక నుంచి వస్తే అంటే మధ్య వేలు ఒకటే తెరిచి ఉంటుంది. ఉంగరము చిటికిన వేలుకి బొటన వేలు కొన భాగాలు టచ్ చేసి ఉంటాయి. చూపుడు వేలు మూసి బొటన వేలు మొదల భాగంలో ఉంటాయి. మొదల భాగంలో ఉంటాయి. ఇక్కడ జాగ్రత్తగా ఇది మరొకసారి చూసారు కదా. ఈ విధంగా పెట్టాలి. అరచేతులు పైకి ఉన్నట్టు పెట్టుకొని కూర్చుంటే 20 నిమిషాలు కూర్చోవాలి. దీనికి విరేచనాలు చాలా వేగంగా తగ్గుతాయి.